నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వాస్తు నిర్మాణంలో ఉపయోగించే ముఖ్యమైన 3 పరికరాల గురించి తెలియజేసుకుందాము. మొట్టమొదటి పరికరం దిక్సూచి, రెండవ పరికరం టేపు, మూడవ పరికరం మెట్నా. ఈ 3 గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది దిక్సూచి. ఈ దిక్సూచి ద్వారా మనం దిక్కులు తెలియజేయడానికి కోసం వాడతాము. వాస్తు నిర్మాణంలో అతి ముఖ్యమైనది దిక్సూచి. దిక్కులను తెలియజేసుకోవడానికి కోసమని ఇది ఉపయోగిస్తాము. మన ఇల్లు లేదా ఖాళీ స్థలము ఎన్ని డిగ్రీలకు తిరిగింది అని తెలుసుకోవడానికి ఈ దిక్సూచి అనేది వాడతాము. ఇక రెండవది టేపు. ఇది ఒక స్థలము ఒక కొలతలు తెలియజేయడానికి కోసం ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా మీకు ఉపయోగించే టేప్ని ఏం చేయండి అంటే స్టీల్ టేప్ వాడండి. ఎందుకంటే కొలతలు మీకు ఖచ్చితమైన విధంగా వస్తుంది. ముఖ్యంగా మెట్నాను ఉపయోగించండి. మీ దగ్గర 2 ఫీట్లు 1/2 ఫీట్ అనేది మెట్నా దొరుకుతుంది. ఆ మెట్నాని ఉపయోగించి మాత్రమే నిర్మాణాన్ని కొనసాగించండి.